బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులకు అలర్ట్. నేడు మాదాపూర్లో కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఇవాళ మాదాపూర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేయనుంది హైడ్రా. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించినా పట్టించుకోని బిల్డర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ మేరకు ఇవాళ మాదాపూర్లో కూల్చివేతలు రంగం సిద్ధం చేసింది హైడ్రా. దీంతో మాదాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. నేడు మాదాపూర్లో కూల్చివేతలు రంగం సిద్ధం చేసింది హైడ్రా. ఇవాళ మాదాపూర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేయనుంది హైడ్రా. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించినా పట్టించుకోని బిల్డర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ మేరకు ఇవాళ మాదాపూర్లో కూల్చివేతలు రంగం సిద్ధం చేసింది హైడ్రా. ఇక దీంతో మాదాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ వెంకటేష్, ప్రస్తుతం హైడ్రా అయితే మరోసారి రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మాదాపూర్ లోని మాత్రం 6 అంతస్తుల బిల్డింగ్, అయ్యప్ప సొసైటీలోని ఉన్న 6 అంతస్తుల బిల్డింగ్ ని మాత్రం కూల్చివేయడానికి రంగం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మాదాపూర్ లో అక్కడికి ఈ కూల్చివేతలకు సంబంధించిన క్రేన్స్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ఇది కూల్చివేతలు అయితే ప్రారంభిస్తారు. అయితే గతంలో అక్కడ ఉన్న స్థానికులు కంప్లైంట్ మేరకైతే రంగనాథ్ గారు, ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. ఆ ఉన్నత అధికారులు కూడా సమాచారం ఇచ్చినా కూడా బిల్డర్ మాత్రం పట్టించుకోకపోవడంతో మాత్రం ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. వెంకటేష్, క్రాంతి, చెప్పండి. ఈ హైడ్రా ఇంత ఉధృతంగా ఉన్న తరుణంలో ఆయన ఎన్నిసార్లు అలర్ట్ ఇచ్చినా కూడా ఆపకుండా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయడం, కొనసాగించడం, ఈరోజు కూల్చే దిశగా వెళ్తున్న తరుణంలో ఆ బిల్డర్ ఎవరు, అసలు ఆయన ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు కూల్చే తరుణంలో?
రైట్ వెంకటేష్, ప్రస్తుతానికి అతనికి గతంలో కూడా హైడ్రాకి సంబంధించిన అధికారులు కూడా అతనికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ కూల్చివేతలు కావచ్చు, లేదంటే వర్క్ విషయంలో కూడా, కన్స్ట్రక్షన్ విషయంలో కూడా చేయొద్దు అని కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా తాను పట్టించుకోకపోవడం జరిగింది. అయితే ఇదే విషయంలో రంగంలో దిగిన హైడ్రా, ఎందుకంటే ఇక్కడ స్థానికులు కూడా కమిషనర్ కి మాత్రం ఫిర్యాదు చేయడంతో మాత్రం రంగంలో దిగిన కమిషనర్ ఈ దీనికి కూల్చివేతలకైతే పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది వెంకటేష్. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి.